నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడవసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న నేపథ్యంలో చేపట్టిన ప్రచార యాత్ర రెండవ రోజున బోగోలు మండలం కోళ్లదిన్నె, ఏనుగుల బావి గ్రామాలలో జరిగింది. శుక్రవారం మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అభిమానులు ఆయన వెంట తరలిరావడం విశేషం. పార్టీ బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరుగు ఆధ్వర్యంలో అడుగడుగున మహిళల మంగళహారతులు, పెద్దల ఆశీస్సులతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ ఉత్సాహంగా ప్రచారం సాగించారు. ఈరోజు మొట్టమొదటిగా బోగోలు మండలంలో మన ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్లో ఉన్న ఈశాన్య మూలలో స్టార్ట్ చేసుకోవడం ఆనవాయితీ. అందులో ఈరోజు ఇక్కడికి రావడం, మీ అందరినీ కూడా కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. జగనన్న ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇస్తున్నాడో, ఏ విధంగా వారిని ఆదుకుంటున్నాడో, ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని చదివించేదానికి ముందున్నాడో ఈరోజు ప్రతి ఒక్క అక్కచెగమ్మకి కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు స్కూల్స్ ఏ విధంగా అభివృద్ధి చేశాడో కూడా ఒక్కసారి ఆలోచించండి. స్కూల్సే కాదు, ఈరోజు ఏ సచివాలయానికి పోయినా కూడా ఒక సచివాలయం, ఆర్బికే సెంటర్, హెల్త్ సెంటర్, ఈ విధంగా మన గ్రామాలని పరిపాలన కొనసాగిస్తూ ఈరోజు పేద పేదకి అండగా నిలబడిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు ఈ దేశంలో, అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని, అదే మన పిల్లలు ఏ కాలేజీ అయినా సరే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చదువుకునే దానికి ఎంత ఫీజుకైనా సరే ఈరోజు జగనన్న దగ్గరుండి ఈరోజు వారిని చదివించడం కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు ఒక పిల్లవాడు చదువుకుంటే అతను ఉన్నత స్థానాలకు పోతే ఆ కుటుంబాలే కాదు ఆ గ్రామాలు కూడా బాగుపడతాయని కదా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దు అని చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అంటుంటే జగనన్న
ఏదో ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పి ఈరోజు స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పెట్టి ఈరోజు మీ పిల్లలు చదువుకునే దానికి ఏ విధంగా సాయం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి.